నారాయణ నా సైడ్ బిడ్డ మనోరాలు 10 గంటలకు ఉంది. ఈ టైంకి కానీ ఈ రోజు పోయిన బుధవారం నా మనోరాలు కూతురు బిడ్డ నాకు దుర్గా మనోరాలు. దానికి మొగుడు వేసినాడు. నా మనోరాలకి ఎంత పుట్టిందో అన్ని దినాలు దానికి కానీ పెళ్ళింది. పెళ్లి కాకముందు కానీ పెళ్లి చేసిన, కడుపు తెచ్చుకుని పెళ్లి చేసిన, అన్ని చేసిన అన్ని చేసి నా మనోళ్ళు బుధవారం వేస్తారు. 10 గంటలకు ఇడ్లీ కానీ తినిపించి నా ఫ్రెండ్ అంగిడి పెట్టుకొని పూల అంగిడి నేను పెట్టుకున్నట్టుగా పూల అంగిడి ఆ అంగిట్లో కానీ అటువంటి తినేసిపోయింది. ఆ పిల్ల తినేసి మా బాయ్ అని చెప్తా ఉంటుంది, ముద్దు పెడుతుంది. ఎవరు కనబడిచినా మామ బాయ్ అంటుంది. ఆ బిడ్డని ఉండమ్మ గుడ్లు తుక్కొని వస్తానని చెప్పింది. సరే ఎప్పుడు తెచ్చుకొని పోతాను తీసుకుని వస్తుంది కదా అని నేను వదిలేసి మా కూతురు ఏం తీసుకొని పోయింది. బిడ్డని మామూలుగానే డైలీ అమ్మకి ఎత్తుకొని పోతాను కదా. ఎట్లా డౌట్ ఒక ఇంట్లో రచ్చన్న ఉంటే డౌట్ పడచ్చు. నేనే 7 గంటలకు మళ్ళీ డౌట్ వచ్చింది. నాకేం మనసుకి డౌట్ అంటే గిలి వచ్చింది. నాకు ఒక గిలి వేస్తారం గిలి వచ్చింది. గుడ్లు ఉడికి పెట్టినాను మా కొడుక్కి. మాకు డైలీ గుడ్లు ఉడికి పెడతాను. అది గుడ్లు ఉడికి పెడతాంటే మా మనోరాలు కర వచ్చింది. ఆ గుడ్లు వస్తాను దేవుడికి మా అంకా తాతకా నన్ను చెప్పదు, అవ్వని చెప్పదు. తాతకా మా అంకా అంటూ ఉంటుంది అని గుడ్లు వస్తాను. అప్పుడు టక్కన నా కూతురికి ఫోన్ చేసిన. అప్పుడు ఫోన్ చేస్తే 7 గంటలకు నేను ఫోన్ చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఏమైందనంటే పాప దుర్గా నిద్రపోతుంది. ఇంతలోకి ఆ పిల్ల సమానంగా నిద్రపోదు కదా. ఆ పిల్ల ఏం బాగానే తడుకుని అంటే గోబీ మంజీరా తినేసి పనుకునిందమ్మా అనింది. సరే ఏం పనుకుంది. శుక్రవారం తెల్లారి నుంచి నాకు నీళ్లు కాంచినాను హీటర్లో పెట్టి. అప్పుడు డైలీ నేనే నీళ్ళు పోసేది అమ్మకి అని ఫోన్ చేస్తానన్నా. ఎవరెవరి సెల్ల నుంచే ఫోన్ చేస్తానన్న పిల్లకి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. నాకు డౌట్ ఒక మళ్ళీ ఉంది. మా మరిదికి ఫోన్ చేసి చెప్పిన, ఎక్కడుంది పిల్ల కొంచెం నీ సెల్లో నుంచి నేను మామూలు చేసే సెల్ తెలుసు, నాకు ఫోన్ లేదు తెలుసు ఆ పిల్లకి. కానీ వాళ్ళ సెల్లో చేస్తాను కాబట్టి ఆ పిల్ల నెంబర్ గుర్తు కూడా పెట్టుకుంటుంది అని ఫోన్ చేస్తే ఏం చెప్పింది తెలిసిన ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఏం మాట్లాడలేదు. మెసేజ్ పెట్టిందంట 4 గంటలకు మాకు అలిపిరికి పోతే మాకు వచ్చేది ఆ ఇంటికాడ ఉంటే కదా అన్నీ నా దగ్గర వదిలేసింది. నేను బెసి బిడ్డ కాపాడి మాకు తెలుసు నా బిడ్డ పురాణం దాని పురాణం అంత కోడి పిల్ల పురా ఎన్ని మాటలు చీర పుట్లాగుతుందా. ఎవరు కనిపించింది మా అమ్మ బాయ్ ఇటు ముద్దెడుతుంది, ఇటు కన్ను ఎగిరేస్తుంది, ఇటు కన్ను కొడుతుంది. అంతే ఆ పిల్ల చిన్న బిడ్డ. ఆ బిడ్డ మొహం చూస్తే ఇదంతా కాదు దీని మొహం వస్తాను. మీరు అట్టునే ఆ బిడ్డని సాగేది. అట్టనంటే మిమ్మల్ని చంపేసినట్టు కదా. నేను చిత్తానలో పూలం మీదండి గుడికడ, అంతేగాని ఇంకేమీ